అన్నదాతలారా, ఒక ప్రశ్న అడుగుతాను. ఇద్దరు రైతులు ఒకే విత్తనం వేస్తారు, ఒకే ఎరువులు వేస్తారు, ఒకే నీరు పెడతారు. కానీ ఒకరి పొలం కంకులు ఫుల్లు, మరొకరి పొలం గింజలు ఖాళీ. ఇది అదృష్టమా? కాదు, ఇది టెక్నిక్. ఈరోజు ఆ టెక్నిక్ మొత్తం మీకు చెబుతాను. ముందుగా ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వెల్కమ్ టు గోపి అగ్రికల్చరల్ యూట్యూబ్ ఛానల్. మీ రైతు మిత్రుడు గోపి. అసలు మొక్క లోపల ఏం జరుగుతుంది? మనకు బయట కనిపించేది మొక్క, కానీ లోపల ఒక ఫ్యాక్టరీలా పని జరుగుతుంది. ఆకులు ఫోటోసింథసిస్ తయారు చేస్తాయి, అంటే ఫుడ్ తయారు చేస్తాయి. వేర్లు పోషకాలు తీసుకుంటాయి. కంకి ఫైనల్ ప్రొడక్షన్. ఈ ఫుడ్ కంకికి సరిగ్గా వెళ్ళాలి, అప్పుడే గింజలు ఫుల్ అవుతాయి. ఇక్కడే చాలామంది రైతులు మిస్ అవుతున్నారు. ఒక విషయం మనమే ఆలోచించాలి. మనం ఎప్పుడు యూరియా వేస్తాం? మొక్క పచ్చగా లేకపోతే వెంటనే వేస్తాం, ఎందుకంటే మన కళ్ళకి పచ్చదనం కనిపించాలి కదా. అన్నదాతలారా, మనం పొలం అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఏమిటి? యూరియా, కాంప్లెక్స్ ఎరువులు కదా. అవి తప్పు కాదు, కానీ అవే అన్నీ అనుకోవడం తప్పు. కానీ మొక్క పచ్చగా ఉందంటే పంట వచ్చేసిందా? అన్నదాతలారా, పచ్చగా ఉన్నా కంకి ఖాళీ అయితే ఆ పచ్చదనం మనకి ఉపయోగం ఏమిటి? మనం చేసే పెద్ద తప్పు ఇదే. ఆకుల కోసం యూరియా, కానీ గింజల కోసం ఏమిస్తున్నాం? మనం రోజు కూలికి పని చేయిస్తాం, కానీ జీతం ఇవ్వకపోతే పని చేస్తాడా? అలాగే మొక్కను పెంచుతున్నాం, కానీ గింజ పిల్లింగ్ అవసరమైన పోషకాలు ఇవ్వట్లేదు. యూరియా ఎక్కువ అవుతే ఏమవుతుందో తెలుసా? మొక్క పచ్చగా అవుతుంది, కానీ బలహీనంగా అవుతుంది. కంకి సరిగా ఫిల్ అవ్వదు. అంటే మనమే మన పంటను మోసం చేస్తున్నాము. ఉదాహరణకు నన్నే తీసుకోండి. నేను ఒక ఎంఎన్సి మందుల కంపెనీలో పనిచేస్తున్నాను. అన్నీ మా కంపెనీ మందులే స్ప్రే చేయండి, మీ పంట దిగుబడి బాగా వస్తుందని చెప్తానా? చెప్పను. రైతుకు ఏది అవసరమో అదే చెప్తాను. అసలు సమస్య ఎక్కడ? మనం నేలలో ఎరువులు వేస్తాం, కానీ అన్ని పోషకాలు మొక్కకు అందవు. కొన్ని మట్టిలో బ్లాక్ అవుతాయి, కొన్ని నీటితో పోతాయి. దీనివల్ల కంకి టైంలో మొక్కకు శక్తి ఉండదు, అందుకే గింజలు ఖాళీ అవుతాయి. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఎందుకు స్పెషల్? ఇక్కడే లిక్విడ్ ఫెర్టిలైజర్ గేమ్ మారుస్తుంది. ఎందుకంటే ఇది నేరుగా ఆకుల ద్వారా లోపలికి వెళ్తుంది, వెంటనే పనిచేస్తుంది. కంకి టైంలో ఇన్స్టాంట్గా ఎనర్జీ ఇస్తుంది. అందుకని రైతు సోదరులు ఎప్పుడు ఆ యూరియా, ఆ కాంప్లెక్స్ ఎరువులు చూడకుండా ఒకసారి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ని కూడా పట్టించుకోండి. దీనివల్ల ప్రతి రైతు సోదరుడికి లాభమే కానీ నష్టమేమీ ఉండదు. సైంటిఫిక్గా అమినో యాసిడ్స్ మొక్కకు బిల్డింగ్ బ్లాక్స్, స్ట్రెస్ తగ్గిస్తుంది. మైక్రో న్యూట్రియంట్స్ గింజలు ఫిల్లింగ్ చాలా ముఖ్యం. పొటాషు ఫుడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తుంది, ఇది లేకపోతే గింజలు ఫుల్ కావు. జింక్, బోరాన్, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఈ మూడు కలిస్తే మొక్కకు పవర్ పెరుగుతుంది. ఇప్పుడు చెప్పినవన్నీ ఏ టైమింగ్లో వేయాలి? అదే గోల్డెన్ పీరియడ్. ఇది ఎప్పుడు వేయాలి అనేది చాలా ముఖ్యం. పొట్టదశ ప్రారంభం, పువ్వు వచ్చే ముందు. ఈ టైం మిస్ అయితే తిరిగి సరిచేయలేరు. ఇది గోల్డెన్ టైం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ పొలం లిక్విడ్ ఫెర్టిలైజర్ స్ప్రే చేసినది, ఈ పొలం చెయ్యనిది. కంకి పొడవు, గింజలు ఫిల్లింగు స్పష్టంగా తేడా ఉంది. ఇది థియరీ కాదు, ప్రాక్టికల్ రిజల్ట్.
చాలామంది రైతు సోదరులకు ఈ అడుగు మందులు తప్ప ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ తెలియదు. వాళ్ళ కోసం ఇవి వివరంగా చెప్తాను. లిక్విడ్ ఫెర్టిలైజర్స్లో ముఖ్యమైన పోషకాలు నైట్రోజన్. ఇది స్ప్రే చేయడం ద్వారా ఆకులు పచ్చగా పెరుగుతాయి, మొక్కలోని గ్రోత్ పెరుగుతుంది. కానీ జాగ్రత్త, ఎప్పుడు ప్రారంభ దశలో ఎక్కువ అవసరం, కంకి టైంలో తగ్గించాలి. రెండోది వచ్చేసి ఫాస్ఫరస్. ఇది స్ప్రే చేయడం వల్ల వేర్లు బలంగా పెరుగుతాయి, పువ్వు రావడంలో సహాయం. ఎప్పుడు చేయాలంటే ప్రారంభ దశ, పువ్వు వచ్చే ముందు. మూడోది వచ్చేసి పొటాషు. ఇది చాలా ముఖ్యము. ఆకుల్లో తయారైన ఫుడ్ కంకికి పంపుతుంది, గింజలు ఫుల్ అవుతాయి, వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. పొటాష్ లేకపోతే గింజలు ఖాళీ. ఎప్పుడు వాడాలి? పొట్ట దశ, గింజ ఫిల్లింగ్ టైం. ఇక తర్వాత వచ్చేసి మైక్రోన్యూట్రియంట్స్. చిన్నవే కానీ చాలా పవర్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇవి వాడకపోతే మీ వడ్ల గింజలన్నీ తాళే అయిపోయే ఛాన్స్ ఉంది. జింక్, బోరాన్, ఐరన్, మ్యాంగనీస్, మెగ్నీషియం. ఇవి చాలా ముఖ్యం. ఎప్పుడు స్ప్రే చేయాలి? టెల్లరింగ్ దశ, పొట్ట దశ, గింజ ఫిల్లింగ్ దశ. రైతు సోదరులారా గుర్తుపెట్టుకోండి, మనం మారకపోతే మన పొలం కూడా మారదు. మనం నేర్చుకోకపోతే మన దిగుబడి కూడా పెరగదు. ఈ రోజు నుంచి ఒక చిన్న మార్పు చేయండి. సరైన పోషకాలు సరైన టైంలో ఇవ్వండి. మీ పొలం కూడా మారుతుంది, మీ వరి కంకి కూడా ఫుల్ అవుతుంది. అన్నదాతలారా, కొంతమంది కామెంట్స్లో సుత్తి ఎక్కువ మాట్లాడుతున్నాం అంటున్నారు. వాళ్ళకు ఒక చిన్న విషయం చెప్పాలి. ఈ వీడియోలో అందరికీ ఒకేలా ఉండవు. ఇప్పటికే తెలిసిన వాళ్లకు అది సింపుల్గా అనిపిస్తుంది, కానీ కొత్తగా నేర్చుకునే వాళ్లకు ఇది పెద్ద హెల్ప్ అవుతుంది. మనకి తెలిసిన విషయం పక్క రైతుకు తెలియకపోవచ్చు కదా అన్నదాతలారా. అందుకే కొంచెం డీటెయిల్గా చెప్పాల్సి వస్తుంది. మనం తెలిసిన వాళ్ళమైతే స్కిప్ చేయొచ్చు, కానీ ఎవరికైనా కొత్తగా ఉపయోగపడితే అదే మన వీడియో విలువ. సుత్తి కాదు అన్నదాతలారా, ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకే ఇది బంగారం. ఇప్పుడు నేను చెప్పిన ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్స్ గురించి ఇది పెద్ద సీక్రెట్ కాదు, ఇది ఎవరికి తెలియని విషయం కాదు, కానీ మనం పట్టించుకోని విషయం. మొక్కకు సరైన టైంలో సరైన పోషకాలు ఇస్తే అది మన కష్టాన్ని రెట్టింపు చేస్తుంది. ఇద్దరు రైతులు ఒకే పని చేస్తారు, ఒకరి పొలం బంగారం అవుతుంది, మరొకరి పొలం ఖాళీ అవుతుంది. తేడా ఎక్కడుంది? చేసిన చిన్న మార్పులోనే ఉంది. అన్నదాతలారా, మొక్కకు ఆహారం ఇవ్వడం కాదు, సరైన టైంలో సరైన పద్ధతిలో ఇవ్వడం ముఖ్యం. లిక్విడ్ ఫెర్టిలైజర్ ఒక సీక్రెట్ కాదు, సరైనగా వాడితే అది సీక్రెట్ అవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టెక్నిక్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.